దాంట్లో ఆ బాలాజీ అనే వ్యక్తి ఉండటం వాటిని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ 8 కోట్ల రూపాయల డబ్బులు కూడా ఈ లిక్కర్ ద్వారా దోచుకున్న డబ్బులే ఆంధ్రప్రదేశ్కు రూట్ అయ్యి ఎలక్షన్లో విరివిగా ఖర్చు పెట్టారు వీళ్ళు అనే దానికి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అందరికీ అర్థమవుతా ఉంది. దాంతోపాటు నిన్న ఇతను పిఎల్గా చెప్పుకుంటున్న నవీన్, బాలాజీ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా ఉన్న కొంతమంది కీలక నాయకులు అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఆ రోజు వీళ్ళు ఈ లిక్కర్ పాలసీని అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారు, కల్తీ మద్యంతో ఎన్ని వేల కుటుంబాలు రోడ్డును పడ్డాయి అనేది ప్రతినిత్యం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుతూనే వచ్చాం. రాజు గారు, ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ దుర్మార్గుడు ఏ విధంగా శాండ్ కానీ లిక్కర్ కానీ వీటిని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకొని ఆ ధైర్యంతోనే ఎలక్షన్కి వెళ్దాం, ఆ డబ్బునే ప్రజల మీద కొమ్మరిద్దాం, మళ్ళీ అధికారంలోకి వద్దామని ఆలోచనతో వై నాట్ 175 అనే ఒక స్లోగన్ తీసుకొని ప్రజల మీద ఈ స్కాములో సంపాదించిన డబ్బుల్ని కుమ్మరించిన ఆ రోజు ఈ దుర్మార్గుడిని, ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టడం జరిగింది. కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రాజు గారు ఈ పార్టీకి. ఈరోజు మీడియా ముందుకొచ్చి మేము అమాయకులం, మా భాస్కర్ చాలా అమాయకుడు, అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఓకే అజయ్ కుమార్ గారు మీ పక్కన ఒక డాక్యుమెంట్ షో అవుతుంది, ఒకసారి చూడండి. అది వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఇది అంటే ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చులకు సంబంధించిన డీటెయిల్స్. కింద మీరు సంతకం చూడొచ్చు. పి కృష్ణమోహన్ రెడ్డి, ట్రెజరర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఈ పి కృష్ణమోహన్ రెడ్డి? ప్రస్తుతం ఓఎస్డీగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ పార్టీకి కోశాధికారి. కోశాధికారి అంటే ఏంటి? లెక్కలు చూసేటటువంటి వ్యక్తి. అంతేకాకుండా అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా మేనేజ్ చేసేటటువంటి ట్రెజరర్ ఆయన. మరి ఓఎస్డీగా ఉన్న వ్యక్తి ఈరోజు ట్రెజరర్గా ఉన్నారు. కానీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఓఎస్డీగా చూపిస్తున్నారు, బట్ ఆయన ఒక ట్రెజరర్. సో ఆయన ఇచ్చినటువంటి సమాచారం అంటే పార్టీకి ఇక్కడి నుంచి నిధులు వచ్చాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూట్ చేశాడు అనేటటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకోవచ్చా? అసలు ఈ ట్రెజరర్ అనే పేరు ఎందుకు బయటకు రావట్లేదు? అసలు మీరు కూడా ఎందుకని ఆ విషయాన్ని బయట పెట్టట్లేదు? సార్, మీరు మంచి విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత తెలియగలరు అంటే దేన్నైనా తిమ్మిని బొమ్మిని చేయగలరు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆ విధంగానే తిమ్మిని బొమ్మిని చేసి 2019లో అధికారంలో రావడం జరిగింది. వీళ్ళ పార్టీలో పదవులు కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించిన అసలు ఏ నాయకుడి పేరు కూడా బయటికి రాదు. వీళ్ళ పార్టీలో బయటకు కనపడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వీళ్ళ పదవులు ఏంటో, వీళ్ళ అసలు ఆ పార్టీ స్ట్రక్చర్ ఏంటో ఏ ఊరికి తెలియదు, వాళ్ళ పార్టీ నాయకులకు కూడా తెలియదు సార్. అందుకనే ఈ విషయాలు బయటపడలేదు. ఈ రోజు వీళ్ళు వాటిని అడ్డు పెట్టుకునే ఈ రోజు ప్రజలు కానీ న్యాయాన్ని కానీ ఈ విధంగా మోసం చేస్తూ ఈ కేసుల నుండి తప్పించుకొని తిరిగేదానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి, రాజకేశ్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు అన్ని చెప్పింది ఆ రోజు విజయసాయి రెడ్డి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో ఏటూగా ఉండి జైలు జీవితం గడిపాడో అతనే ఈ స్కామ్ను బయటపెట్టడం జరిగింది. ఈ రోజు వీళ్ళందరూ అరెస్టుల కారణం కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి. ఈ రోజు ఎవరైతే అరెస్ట్ అవుతా ఉన్నారో, ఇంకా అరెస్ట్ కాబోతా ఉన్నారో, దీంట్లో అందరూ సూత్రధారులు, పాత్రధారులు. కానీ అసలు అనకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని లాభాపేక్షతోనే, అతని అవసరాల కోసమే ఈ స్కామ్ చేయడం జరిగింది. ఈ డబ్బులన్నింటినీ వీళ్ళు తలా ఒక దిక్కు గ్రూప్ చేయడం జరిగింది. ఎలక్షన్లో ఆ డబ్బుని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు న్యాయస్థానాల నుండి ఎవరూ తప్పించుకోలేరు రాజు గారు. ఖచ్చితంగా 4 రోజులు లేట్ అయినా వీళ్ళందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ స్కామ్ లో అక్రమ అరెస్టులు అంటా ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలే కాదు. అక్రమ అరెస్టులే చేయాలి, అక్రమ నిర్బంధాలే చేయాలంటే వీళ్ళకి ఎంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం పూర్తి ఆధారాలతో న్యాయస్థానం ముందు పెట్టి ఈ దోషుల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది, వీళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గమనించుకోవాలి. అంతే తప్ప మీడియా ముందుకు వచ్చో వీళ్ళు ఈ రకంగా కూటమి ప్రభుత్వంపై నిందలేసే విధంగా వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు రాజు గారు. ఓకే. బొట్ల రామారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు లిక్కర్ స్కామ్లో కొత్త మలుపులు తిరుగుతూ పోతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అసలు తెలియదు, బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయనే మొత్తం కూడా కథ నడిపించాడు అని చెప్పేసి ఈరోజు వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక విల్లాలోనే డబ్బునంతా కూడా దాచిపెట్టి